దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ వీడియో ద్వారా ఒక మంచి సమాచారాన్ని మీకు చెప్పడం నేను ఎంతో సంతోషపడుతున్నాను. దేవుని సేవకులు, నాకు అత్యంత సన్నిహితులు, చాలా సంవత్సరాలుగా నన్ను ఎరిగి ఉపదేశాన్ని, ఈ నడిపింపుని, సహవాసాన్ని కోరుకొని సహవసిస్తున్న దైవజనులు పాస్టర్ రాజ్ కుమార్ గారు, వారి కుటుంబం మొగుల్తూరు ప్రాంతాల్లో వారు చేస్తున్న సేవలను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ప్రారంభం నుండి వారి పరిచర్లకు ఆహ్వానిస్తూ ఉండడం, వెళ్ళడం, మరొక తండ్రి స్థానాన్ని నాకు ఇచ్చి నన్ను ప్రేమించడం, గౌరవించడం నా హృదయంలో వారి పట్ల ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చింది. వారి ప్రతి పరిచర్లో, ప్రతి ప్రాముఖ్య విషయములో వారి పక్షంగా నిలబడడానికి, ప్రార్థనలు చేయడానికి, పరిచర్యలు చేయడానికి ప్రభు నాకు అవకాశం. ఈ సేవా ప్రయాణంలో దేవుడు వారికి ఇచ్చిన విశేషమైన అనుభవాల్ని, శ్రమానుభవాల్ని ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అభిషేక గీతంగా సిద్ధపరచడం ఎంతో సంతోషకరం. నిజమే, చాలా ఆశ్చర్యకరం. శపితమైన జీవితం నుండి, గూడు లేని పక్షిలాగా తిరిగన్న పరిస్థితి నుండి నిత్య సియోనుకు పెళ్లి కుమార్తెగా, వధువుగా సిద్ధపడే వరకు ఒక వ్యక్తి జీవితాన్ని, దైవ సేవకుడి జీవితాన్ని దేవుడు మలచిన తీరు 3 చరణాల్లో అద్భుతమైన సాక్ష్యంగా మలిచారు. ప్రతి మాటను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. దాదాపుగా ఆ వారి శ్రమానుభవాల్ని ఎరిగినవే, చూస్తున్నవే, అది యథార్థమైన సాక్ష్యమని నేను దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాను. అయితే ఇందులో గొప్ప సవాలుకర విషయం ఏంటంటే, పల్లవిలో వారు దేవుణ్ణి ఆరాధిస్తూ, నీ కృప నాకు ఇచ్చావా, నీ కృపను బట్టే, నీ దయను బట్టే ఇలా ఉన్నానయ్యా అని చెప్పడం అందరికీ సాధ్యమే, కానీ నీ కృప నిష్ఫలం కాలేదు నా జీవితంలో అని చెప్పడం నిజంగా సవాలుకరమైన సాక్ష్యం. ఏ క్రైస్తవుడికైనా, దైవజనుడికైనా ఒక సవాలు. ప్రార్థన పూర్వకంగా సందేశాత్మకమైన గీతాన్ని వినండి. దేవుడు నీకు అనుగ్రహించిన కృప నిష్ఫలం కాకూడదు అనే భారాన్ని తీసుకోండి. ఈ సాక్ష్యాన్ని సవాలుగా తీసుకోండి. పాటతో ఏకీభించి పాడి దేవుని మహింపరిచి, ప్రభునందు నా ప్రయాస వ్యర్థం కాదనే విశ్వాసం మంచిదే, కానీ ప్రభునికి ఇచ్చిన కృప కూడా నిష్ఫలం కాకూడదు. ఈ కీలకమైన ఉపదేశాన్ని ప్రధానమైనటువంటి ఇతివృత్తంగా ఉపదేశం చేస్తున్న ఈ యొక్క సందేశాత్మక గీతాన్ని స్వీకరించండి. ఈ పరిచర్యలకి ప్రార్థించండి. ఏకీభించి పాడి, ప్రభువు నాకు ఇచ్చిన ఏ కృప నిష్ఫలం కాకూడదో అన్న తీర్మానానికి రండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ ఆధ్యాత్మిక జీవితాల్ని ఈ పాట ద్వారా కూడా దీవించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మహోన్నత దేవా, మీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. స్తుతి ధ్వని పరిచర్యల ద్వారా మీ ప్రియ సేవకులు, మా సహోదరులు రాజ్ కుమార్ గారిని, వారి కుటుంబాన్ని మీరింతగా కనికరించి వాడుకుంటున్న విధానం కొరకై స్తోత్రాలు. వారికి ఇచ్చినటువంటి సంఘాలు, వాటి బ్రాంచీలు, అనేక మంది పరిచారకులు, విశ్వాస బిడ్డలు బట్టి స్తోత్రాలు. కుటుంబం అంతా నీ సేవకు అంకితమై ప్రయాసపడుతున్న తీరును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సుదీర్ఘమైన సేవా ప్రయాణంలో మీరు వారిని కనికరించి మరొక అద్భుత నూతన గీతాన్ని మీకు స్తోత్ర రూపముగా వారి నోట పలికించినందుకై ఈ స్తోత్రాలు. ఆ పాటలో ఉన్నట్టుగా ఎవరైతే ప్రభువా శపితమైన జీవితాల్లో ఉన్నారో, ఎవరైతే గూడులేని పక్షులుగా ఉన్నారో, ఎవరైతే ప్రభువా చెదిరిపోయి కొట్టబడుతున్నారో, ఈ సహోదరుని, సేవకుని, కుటుంబాన్ని దర్శించినట్లుగానే మీరు వారిని దర్శించి, వీరికి ఇచ్చినట్లుగానే కృపలు వారికి కూడా ఇచ్చి, ఆత్మల జలురులుగా మారడానికి, సువార్త సేవలో వాడబట్టడానికి ఒక్కొక్కరిని పాట ద్వారా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. దీని కొరకు సహాయపడిన వారిని, సహకరించిన వారిని ఒక్కొక్కరిని పేరు పేరును దీవించండి. ముఖ్యంగా పాట వింటున్న వారిలో కూడా నీ కృప నా పట్ల నిష్ఫలం కాకూడదు, ప్రభునందు నా ప్రయాస వ్యర్థం కాదు కాబట్టి ఆయన కృప నిష్ఫలం అవ్వకుండా ప్రయాసపడాలనే భారం ప్రజలకు దయచేయండి. వింటున్న వారందరిలో గొప్ప ఆత్మ కార్యమును జరిగించి మహిమ పొందమని, ప్రతి మాటలో, ప్రతి సంగీత ధ్వనిలోని అభిషేకాన్ని, ప్రభావం నుంచి పంపించమని యేసు నామములో ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. Sa 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 sa
నేనేమై ఉన్నానో నీ కృప వలనే అయ్యున్నాను, నీ దయ వలనే దేవా ఇలా జీవించుచున్నాను. నేనేమై ఉన్నానో నీ కృప వలనే అయ్యున్నాను, నీ దయ వలనే దేవా ఇలా జీవించుచున్నాను. నాకు అనుగ్రహింపబడిన కృప నిష్ఫలము కాలేదు, నీ యందు పడిన ప్రయాసము ఇలా వ్యర్థము కాలేదు. నాకు అనుగ్రహింపబడిన కృప నిష్ఫలము కాలేదు, నీ యందు పడిన ప్రయాసము ఇలా వ్యర్థము కాలేదు. నేనేమై ఉన్నానో నీ కృప వలనే అయ్యున్నాను, నీ దయ వలనే దేవా ఇలా జీవించుచున్నాను. నేనేమై ఉన్నానో నీ కృప వలనే అయ్యున్నాను, నీ దయ వలనే దేవా ఇలా జీవించుచున్నాను. శపితమైన బ్రతుకును నాశనం వైపుకు పయనము, గూడు విడచిన పక్షిని తోడు లేని ఏకాకిని. శపితమైన బ్రతుకును నాశనం వైపుకు పయనము, గూడు విడచిన పక్షిని తోడు లేని ఏకాకిని. అడ్డుపడినావయ్యా, ఆదుకున్నావయ్యా, ఆదరించావయ్యా, తోడు
బ్రతికి తిని నా శేష జీవితం ఖర్చై తిని ఉన్నతమైన పిలుపుతో ఆత్మల జాలరిగా నిలిపితివి సేవే ప్రాణమై బ్రతికి తిని నా శేష జీవితం ఖర్చై తిని చేరదీసావయ్యా ధైర్యమిచ్చావయ్యా సాక్షిగా నిలిపావయ్యా మహిమతో నింపావయ్యా చేరదీసావయ్యా ధైర్యమిచ్చావయ్యా సాక్షిగా నిలిపావయ్యా మహిమతో నింపావయ్యా నేనేమయ్యున్నానో నీ కృప వలనే అయ్యున్నాను నీ దయ వలనే దేవా ఇలా జీవించుచున్నాను నేనేమయ్యున్నానో నీ కృప వలనే అయ్యున్నాను నీ దయ వలనే దేవా ఇలా జీవించుచున్నాను పవిత్రురాలైన కన్యకగా సంపూర్ణతకు నేనెదిగితి పరిపూర్ణమైన సౌందర్యముతో నీ వశమై నేనుందును పవిత్రురాలైన కన్యకగా సంపూర్ణతకు నేనెదిగితి పరిపూర్ణమైన సౌందర్యముతో నీ వశమై నేనుందును కనిపెట్టుచున్నానయ్యా కడబూర ధ్వని కొరకై వేచియున్నానయ్యా నిత్య సియోనుకు కనిపెట్టుచున్నానయ్యా
కృప నిష్ఫలము కాలేదు. నీ యందు పడిన ప్రయాసము ఇలా వ్యర్థము కాలేదు. నాకు అనుగ్రహింపబడిన కృప నిష్ఫలము కాలేదు. నీ యందు పడిన ప్రయాసము ఇలా వ్యర్థము కాలేదు.